ఉంటారో భగవంతుడు వాళ్ళని ఎక్కువగా చూస్తాడు. ఎవరైతే ముందు వచ్చి కూర్చొని ఉంటామో వీళ్ళని తక్కువగా చూస్తాడు. కారణం ఏంటంటే వీళ్ళెట్టాకు ముందుకు వచ్చేసారు, వీళ్ళెట్టాకు నన్నే చూస్తున్నారు. పాపం ఆమెకే కనపట్టాల. పాపం భట్టాచార్య ఉన్నాడు, పని కూర్చున్నాడు, ఆయన కనపడేయడం లేదు. ముందు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారని జాలిపడి ఆయన మొహం నాకు చూపిస్తాడు. అలాగా ఈ కోలాహలంలో ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీ అందరిలో చిట్ట చివరి మనిషికి ప్రసాదం ఇవ్వడం జరిగే వరకు కూడా మా అర్చక స్వాములందరూ సావధాన చిత్తులై ప్రశాంత హృదయంతో ప్రశాంతమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు భగవన్నామాన్ని స్మరిస్తూ మీకు ఇవ్వాలి, భగవన్నామాన్ని స్మరిస్తూ మీరు స్వీకరించాలి, భగవన్నామాన్ని స్మరిస్తూ మీరు తినాలి, భగవన్నామాన్ని స్మరిస్తూ మీరు బయటికి వెళ్ళాలి. అవంతా మీకు సంతానాన్ని ఇంత ప్రక్రియ ఉన్నది. అందువల్ల వాళ్ళు అరుస్తూ మీకు పెట్టకూడదు, మీరు తప్పు మీరు తినకూడదు. పెడతారు చివరికి వాడికి పాపం కావాలి కదా మనం కోరుకుంటున్నది, అందరికీ లభ్యం కావాలి కదా. అంటే మనందరం భక్తిగా చాలా పీస్ఫుల్గా ఉండాలి. అందరూ కూడా రెండో వచ్చి మిమ్మల్ని ఉందనుకోండి, కాస్త సర్దుకోండి. ఎవరు కూడా రెండో వాళ్ళని నెట్టకండి. ఇంకొక శబ్దం పక్క వాళ్ళతో మనందరం గుళ్ళలోకి వచ్చినా మనకి ఎందుకు పని కావట్లేదంటే కారణం ఏంటంటే అంటే గుళ్ళోకి వచ్చినా కానీ మనకి లోకశబ్దం లేదు. हाथ में माला फिरता है राम नाम कहलाता है, मन लोक में फिरता है అంటాడు కబీర్దాస్. కాళ్ళేమో మృతుడు ప్రదర్శన చేస్తూ ఉంటాయి, మొహమేమో రామారామ అంటూ ఉంటుంది. మనసునే అది లోకమే పెడతాయి, లోకం మీద పడిపోయింది. అది మన పరిస్థితి. అందువల్ల మన కాళ్ళలో చెడులు లాక్కోని గుళ్ళోకి రావాల్సిందే. హృదయాన్ని తీసుకున్నాం, హృదయాన్ని భగవంతుడి గుళ్ళోకి వెళ్తూ ఉన్నాం. మనం వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు భగవంతుడు ఎట్లా ఉన్నాడు అంటే మనం చెప్పలేము. కారణం ఏంటంటే చూడం. మనం ఏం చేస్తామంటే ఆడవాళ్ళకి మనందరికీ ఒక లక్షణం ఉంది, బాగా నగలు చేయించుకొని